నమస్తే, వెల్కమ్ టు బీవీఎన్ న్యూస్. విశాఖ జిల్లా దేవరాపల్లి ఏజెన్సీని ఆనుకుని ఉన్న నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చడంలో పాలక వర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ గురువారం దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రాజు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఈ నరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బిటి దొర మాట్లాడారు. జిల్లాలోని 9 మండలాల్లో దేవరపల్లి, చీడికాడ, వీమాడుగుల, రావికమతం, రోలుగుంట, నాదవరం, గోల్కొండ, కోటవురట్ల, అనంతగిరి, కొన్ని పంచాయతీలను, నర్సీపట్నం, కొన్ని గ్రామాలు 300 పైచిలుకు గిరిజన గ్రామాలు 5వ షెడ్యూల్లో చేర్చకుండా నిర్లక్ష్యానికి గురికాబడ్డాయని, వీటిని ప్రస్తుతం అధికార పార్టీ షెడ్యూల్ ఏరియాలలో చేర్పిస్తామని తేనుపూసిన కత్తెలాంటి తీయని మాటలు చెప్పి నమ్మబలికి గిరిజన సలహా మండలి 112 గిరిజన గ్రామాలకు పరిమితం చేసే సంవత్సరం క్రితం తీర్మానం చేయడం జరిగిందన్నారు. వెంటనే షెడ్యూల్డ్ ఏరియాలో నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె ఈశ్వరరావు, కె నాగరాజు, పి బుజ్జి, డి శంకర్ అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి. సాగులో ఉన్న ఫారెస్ట్ బంజరు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. సాగులో ఉన్న ఫారెస్ట్ బంజరు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. గిరిజనుల సాగులో ఉన్న ఫారెస్ట్ బంజరు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. గిరిజన గ్రామాలకు తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి. సాగులో ఉన్న ఫారెస్ట్ బంజరు వరుణుడు దెబ్బకి రైతులు విలవిలలాడిపోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు మండలాలలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. ఉంగుటూరు మండలంలోనే ఉంగుటూరు, నాగరప్పాడు, ఆముదాలపల్లి, పనుకొమ, గారపాడు, తేలప్రోలు గ్రామాల్లో కొద్ది రోజుల క్రితం వేసిన వరి నాటులు పంట పొలాలు చెరువులుగా మారాయి. రానున్న మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే వరి నాట్లు నీట మునిగి కుళ్ళిపోతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన మారిటైమ్ బోర్డు చైర్మన్గా నియమితులైన తొలిసారి నగరానికి విచ్చేసిన కాయల వెంకటరెడ్డికి షీలానగర్ వద్ద అభిమానులు, ఆత్మీయులు ఘన స్వాగతం పలికారు. అమరావతి నుండి రోడ్డు మార్గంలో విశాఖ వచ్చిన కాయల వెంకటరెడ్డిని అభిమానులు షీలానగర్ వద్ద పుష్పగుచ్చం, గజమాలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్ర సారథి విజయసాయిరెడ్డి ప్రోత్సాహం అభిమానులు, ఆత్మీయులు చెయ్యను తానెప్పుడు మరవలేనన్నారు. అనంతరం షీలానగర్ ఎన్ఏడి కొత్త రోడ్డు, కంచెరపాలెం, తాడిచెట్లపాలెం మీదుగా సీతమ్మధార కార్యాలయానికి ర్యాలీగా చేరుకుంటామని ఆయన అన్నారు. మార్గం మధ్యలో పలువురు కార్పొరేటర్లు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాయలకు విజయ తిలకాన్ని దుద్ది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాయల వెంకటరెడ్డి మిత్రమండలి ప్రతినిధులు కె సుబ్బారెడ్డి, మహేష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, బాలరెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల క్రితం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి పోస్టులు అత్యంత కీలకమైన, అతి ముఖ్యమైన మ్యారిటైమ్ బోర్డుని నాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పదవిని నాకు కేటాయించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ పదవి నాకు రావడానికి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువర్యులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒండ్రాజవరం మండలం గోస్తాని నది కాలువ నీటి మట్టం పెంచడం వలన కాలువ ఓవర్ఫ్లో అయ్యింది. కాలువ పోటు వలన వర్షపు నీరు ప్రవాహానికి ఆటంకం ఏర్పడడంతో కాలువ సరిహద్దుల్లో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. వేలివెన్ను, కాల్దారి, దమ్మెన్ను, చిలకపాడు, మోర్త, సత్యవాడ గ్రామాల్లో ఊడ్చిన చేలు వందలాది ఎకరాలు నీట మునిగాయి.
సిపిఎం డుమ్రిగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి నిర్మాణంలో నష్టపోతున్న భూబాధితుడు కిల్లో గెన్ను సన భారిక సర్వే నంబర్ 25(1)B 25(1)Cలోను సుమారు 1.60 ఎకరాలు జిరాయితీ మెట్ట భూమిని జాతీయ రహదారి నిర్మాణంలో నష్టపోతున్న భూమిలో 80 కాపుకొస్తున్న మామిడి చెట్లను పరిహారం చెల్లించకుండా తొలగిస్తున్నారు. వాటిని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కిల్లో సురేందర్, సిపిఎం డుమ్రిగూడ మండల కార్యదర్శి ఎస్బి పోతురాజు, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి సూర్యనారాయణతో పాటు బాధిత రైతులు కలిసి పరిశీలించారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గొలుగొండ మండలం చిట్టిగుమ్మల గ్రామంలో సినిమా షూటింగ్ నిర్వహించారు. గొలుగొండ మండలం పాతమల్లంపేట పంచాయతీ దారమఠం జలపాతం వద్ద కొత్తపాలెం గ్రామంలో సినీ ఆర్టిస్టులు షూటింగ్ నిర్వహించారు. కొత్తపాలెం గ్రామంలో బ్రహ్మాజీ రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రచారం షూటింగ్ నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. డ్యామ్ వాటర్ లెవెల్ మీటర్ దగ్గర ఇవి కనిపించాయి. నీటి కుక్కలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని డ్యామ్ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రభావంతో కొట్టుకొచ్చాయని భావిస్తున్నారు. కాగా జలాశయం ఒడ్డున తిరుగుతున్న నీటి కుక్కలను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇవి జలాశయంలోని చేపలను ఆహారంగా తీసుకుంటాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నీటి కుక్కలు చాలా వరకు కనుమరుగయ్యాయని, 2017లో ఓసారి శ్రీశైలంలో కనిపించి మళ్లీ జాడ లేకుండా పోయాయని చెబుతున్నారు. తెలుగుదేశం కీర్తి ఎల్లలు దాటింది. ఖగోళ భౌతిక శాస్త్రంలో జరిపిన పరిశోధనలకు సీలేరుకు చెందిన కామేశ్వర భరద్వాజ మంద అగ్రరాజ్యం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ కాన్సస్ సిటీ UMKS డాక్టరేట్ సాధించారు. యూనివర్సిటీ చరిత్రలో ఖగోళ భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా భరద్వాజ రికార్డు సాధించారు. ఇతడు సీలేరు ఏపీ జెన్కోలో సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు కామేశ్వరి శర్మ కుమారుడు. ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది. విజయవాడలో నారాయణ ఐఐటి అకాడమీలో ఇంటర్ చదివాడు. కేఎల్ యూనివర్సిటీలో ఈసీఈలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 2014లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. UMKS 8 గంటల పాటు నిర్వహించిన అర్హత పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించి పరిశోధనలకు ఎంపికయ్యారు. మొదటి నుంచి ఖగోళ భౌతిక శాస్త్రం మీద ఉన్న ఆసక్తితో విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకునే క్రమంలో సంభవించే పరిణామాలపై పరిశోధనలు కొనసాగించారు. ఈ డాక్టరేట్ను స్ఫూర్తిగా తీసుకుని పోస్ట్ డాక్టరేట్ కూడా చేయనున్నట్లు భరద్వాజ్ తెలిపారు. విశ్వంలో మానవ మేధతో కాకుండా కృత్రిమ పరిజ్ఞానంపై పోస్ట్ డాక్టరేట్ పరిశోధనలు చేయనున్నట్లు భరద్వాజ తెలిపారు. విశ్వ మండలంపై పరిశోధనలు చేస్తున్న భరద్వాజకు నాసా ఉపకార వేతనం అందించనుంది. పోస్ట్ డాక్టరేట్ సాధించిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడి విద్యార్థులకు భౌతిక శాస్త్రం మీద ఆసక్తి తీసుకురావడంతో పాటు వారితో అనేక పరిశోధనలు చేయించాలనేదే తన కోరికని వివరించారు. ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 68,491 క్యూసెక్కులు వస్తుండటంతో అవుట్ఫ్లో 12,713 క్యూసెక్కులు కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 844.9 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 2,15,870 టీఎంసీలు ఉండగా 69,09,025 టీఎంసీలు ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లే రెండో ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. యాదాద్రిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా కొండపైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గుట్టను బ్లాస్ట్ చేసి కొత్త రోడ్డును నిర్మించారు. మరోవైపు నాణ్యతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై కొండ చర్యలు విరుగుపడుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గురు పౌర్ణమి మహోత్సవాల్లో భాగంగా పిఠాపురంలో దత్త ప్రచారకుడు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ హాజరయ్యారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ లక్ష్మీనారాయణ దత్త చేతుల మీదుగా 25 కేజీల బియ్యం, దుస్తులు నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. అనంతరం లక్ష్మీనారాయణ దత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. సరిపోతుంది చూడమ్మా. పరిగెత్తమ్మా. బస్తలు ఎలా పట్టుకో. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవతా దివ్య సన్నిధే దత్తాత్రేయ దేవతానుగ్రహ సిద్ధిరస్తు రక్షక భట ఉద్యోగ అభివృద్ధిరస్తు దత్తాత్రేయ దేవతానుగ్రహ సిద్ధిరస్తు సదాశిమాన్ భవ సదాశిమాన్ భవ సదాశిమాన్ భవ. దత్తాత్రేయుడు అందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని ఈ కరోనా కాశీ సమాన క్షేత్రం పిఠాపురం పుణ్యక్షేత్రం అందరికీ కూడా ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. గురు పౌర్ణమి మహోత్సవాల్లో భాగంగా కాశీతో సమానమైనటువంటి పిఠాపురం పుణ్యక్షేత్రంలో ఈరోజు కొంతమంది నిరుపేదలకు 25 కేజీల బియ్యం మూట, అదేవిధంగా వస్త్రదానం కూడా చేయడం జరిగింది. అయితే ఈ పిఠాపురం పుణ్యక్షేత్రంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలాగే కూడా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. దత్తాత్రేయ స్వామివారు ఏదో ఒక రూపంలో సంచరిస్తూ ఉంటారు కనుక ఏ రూపంలో అయినా వచ్చి స్వామివారు పట్టుకు వెళ్తారని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మా పిఠాపురం రక్షక భటులు, వృత్తాలయ రక్షక భటులు అయినటువంటి రామకృష్ణ శ్రీనివాస్ గారిని ప్రత్యేక అతిథిగా వచ్చి, ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు ఒకరు, అదేవిధంగా రక్షక భటులు, అలాగే మున్సిపాలిటీ సిబ్బంది వారు 24 గంటలు కూడా వాళ్ళ కుటుంబాలను వదిలి ముఖ్యంగా రక్షక భటులు ప్రజల్లో ఉండి సేవ చేస్తున్నారు. అందుకని వారిని గౌరవించుకోవడంలో భాగంగా మా యొక్క పీఠికాపురం వృత్తాలయ రక్షక భటులు అనగా ఆంగ్లంలో సిఐ గారు ఆయన ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. నేను పిలవగానే ఎంతో బిజీగా ఉన్నా సరే స్వామివారి సేవకు వచ్చినందుకు ఆ దత్తాత్రేయుడు వారిని, వారి కుటుంబాన్ని, ముఖ్యంగా వారి యొక్క సిబ్బందిని, వారి యొక్క డిపార్ట్మెంట్ని నూరేళ్ళు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి, దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందండి. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. ఈ లక్ష్మీనారాయణ దత్త గారి ఆధ్వర్యంలో తరచుగా ఈ కరోనా వచ్చిన కానీ కూడా నిరుపేదలకి ఆయన సమాజ సేవలో భాగంగా నిరుపేదలకి బియ్యం, వస్త్రం దానాలు, అలాగే అవసర వస్తువులు సప్లై చేస్తూ ఎంతో ఇతరులకు సేవ చేస్తున్నారు. ఆ గురుదత్తుడు ఆయనకి మరిన్ని ఇలాంటి దానాలు చేసే అవకాశాన్ని ఇచ్చేవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ దత్త గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి అన్నింటిలోని వెంట ఉండి
నడిపిస్తున్న ఆయన తల్లిగారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో భారీ వర్షాలతో గిరిజనులు అగచాట్లు పడుతున్నారు. ఏఓబిలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిండు గర్భిణి విశాఖ మన్యంలో వరదల్లో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి నానా తిప్పలు పడుతున్నారు. గర్భిణిని కోరుకొండ పిహెచ్సికి తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఎట్టకేలకు వర్షంలో అడవి మార్గంలో మత్స్యగడ్డపాయకు చేర్చగలిగారు కుటుంబ సభ్యులు. ఎండిన చెట్టును ఆధారంగా చేసుకుని మత్స్యగడ్డను దాటారు గిరిజనులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.